గత 3 రోజుల క్రితము కశ్మీర్‌లో జరిగిన ఘటన ఉందో, ముష్కరులు దాడికి పాల్పడ్డారు. అందులో 26 మంది మన టూరిస్టులు చనిపోయారు. దానికి ప్రతిగా భారత ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించింది. ఆల్ పార్టీ మీటింగ్‌లో భారత్ ప్రభుత్వానికి అందరం సహకరిస్తాము. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుకు సహకరిస్తామంటూ అన్ని పార్టీలు తెలిపాయి. సో ఇప్పటికే భారత ప్రభుత్వము 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ నిర్ణయం ప్రధానంగా అది తీసుకుంది. దాని తర్వాత వాఘా బార్డర్ మూసివేస్తూ అదొక నిర్ణయం, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లు ఒక నిర్ణయము. ఇప్పుడు దేశంలో ఉన్న అయితే సార్క్ వీసాలతో ఉన్న ఎవరైతే పాక్ ప్రజలు ఉన్నారో ఇక్కడ వాళ్ళంతా 2 రోజులుగా మొత్తం తట్టాబుట్టా చదువుకొని తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ మరొక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఢిల్లీలో ఉన్న పాక్ హైకమిషన్ కార్యాలయంలో సిబ్బందిని తగ్గిస్తూ అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. సో దీనికి ధీటుగా సేమ్ యాజ్ గా కాపీ కొడుతూ పాకిస్తాన్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా ఏదైతే సిమ్లా ఒప్పందం. సో మనకు చూసుకోవచ్చు, సిమ్లా ఒప్పందం అంటే ప్రధానంగా చూసుకుంటే 1972లో సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో అప్పటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా బంగ్లాదేశ్ అప్పటి ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్ ఉండే. సో దానిని విడపిస్తూ అప్పట్లో 1971లో వార్ జరిగింది. అప్పుడు భారత్ సంబంధించిన మిలిటరీ అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండే. అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఎప్పుడైతే బంగ్లాదేశ్గా ఉందో దానికి మద్దతు ఇస్తూ, సో అప్పట్లో పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. దాదాపు 90,000 మందిని సైనికులను కూడా వాళ్ళని అరెస్ట్ చేసింది. సో ఆ సందర్భంగా అప్పట్లో 1972లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని మన భారతదేశం ప్రధాని ఇందిరాగాంధీ శాంతి ఒప్పందం 1917 జూలై 2వ తారీఖు నాడు ఏదైతే సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఆ శాంతి ఒప్పందమే సిమ్లా ఒప్పందం. అంటే ఇరు దేశాలు ఏదైనా యుద్ధ వాతావరణం నెలకొంటే కూర్చొని మాట్లాడుకోవాలి. సో యుద్ధం జరగకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే సిమ్లా ఒప్పందం అంటారు. సో ఎవరు అంటే వేరే దేశస్తులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. అంటే ఏదైనా సంస్థ కానీ దేశం కూడా మన ఇరు దేశాల మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా ఉండేందుకు ఈ శాంతి ఒప్పందం అనేది, సిమ్లా ఒప్పందం అనేది ఒకటి తీసుకున్నారు. సో దానిని రద్దు చేస్తున్నట్లు ఏదైతే నిన్న పాక్ ప్రకటించింది. సో దాంతో పాటు ఏదైతే విమానాలు, వాయు విమానాలు కానీ మామూలుగా ప్రయాణికులు వెళ్లే విమానాలు కూడా పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండా సో దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ఒక నిర్ణయం తీసుకుంది. సో పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు కూడా త్వరితగతిన పాకిస్తాన్ వీడాలంటూ కూడా మరొక నిర్ణయం తీసుకుంది. సో పాకిస్తాన్ ఇదైతే మనం సింధు జలాలను సంబంధించిన ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత దాని మీద ఒక రియాక్ట్ అయింది. ఇది ఒకలాంటి యాక్టివ్ వార్, అంటే యాక్టివ్ ఆఫ్ వార్ కిందనే వస్తుంది. ఇది కూడా జలాలను అంటే నీళ్లను ఆపడం అంటే కూడా ఒక విధంగా వార్ కిందకే వస్తుందంటూ అయితే పాక్ అభిప్రాయపడింది. అందులో భాగంగానే వాళ్ళు కూడా కొన్ని భారత్ పైన నిషేధాలు విధించారు.